అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ముఖ్యంగా ఈ నవంబర్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ప్రధానంగా మిథున రాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలుసుకోబోయే ముందు ప్రధానంగా దైవ ప్రార్థన చేసుకుందాం అమ్మా. బీజాపూరగదేక్షుకార్ముకరుజా చక్రాబ్జపాశోత్పల వ్రీహ్యగ్రస్వ విషాణ రత్నకలశాన్ ప్రోద్యత్కరాంబోరుహ ధ్యేయో వల్లభయ సపత్మకలయా శ్లిష్టోజ్వల భూషయాత్ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్థదః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాగురుభ్యో నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా అమ్మ మిథున రాశి గురించి మనం మాట్లాడుకోయే ముందు ప్రధానంగా ఈ యొక్క గోచార ఫలితాలు అంటారు వీటిని. ఈ గోచార ఫలితాలు అనేవి ప్రధానంగా ఒక 30% ఫలితాలు అనేవి ఇస్తాయమ్మ. 70% ఆ యొక్క వ్యక్తిగత రాశి యొక్క లగ్నరీత్యా ఫలితాలు అనేది 70% ఇస్తాయి. 30% అనేది గోచార ఫలితాలను ఇస్తాయి. కాబట్టి వ్యక్తిగతంగా లగ్నరీత్యా జాతక ఫలితాలు చూసుకుంటూ గోచారాన్ని కూడా ఆధారంగా చేసుకుని వారి యొక్క ఫలితాలు శుభాశుభ ఫలితాలు అనేది మనం పరిగణలోకి తీసుకోవాలమ్మా. కాబట్టి గోచారం కూడా ప్రధానమైనటువంటి ఒక ఉద్దేశమే. కానీ వ్యక్తిగతంగా కొంతమందికి చూడండి, జాతకంలో మిథున రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది ఈ యొక్క నవంబర్ మాసం. కానీ కొంతమందికి వ్యక్తిగతంగా వారికి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా జాతకాన్ని కూడా ఆధారంగా తీసుకుంటూ అప్పుడు ఈ యొక్క గోచార ఫలితాలని పరిగణలోకి తీసుకోవాలమ్మా. కాబట్టి ఇది ప్రధానమైనటువంటి విషయం. అయితే ప్రధానంగా మనం ఈ యొక్క నవంబర్ మాసంలో ఈ యొక్క మిథున రాశి యొక్క ఫలితాల గురించి మాట్లాడకపోయే ముందు ఈ మిథున రాశి వారు ఏ నక్షత్రం వారు ఈ మిథున రాశికి వర్తిస్తారు అనే విషయం గురించి కాస్త తెలుసుకుందాం అమ్మా. ప్రధానంగా మృగశిర 3-4 పాదాలు, అదేవిధంగా ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా పునర్వసు 1, 2, 3 పాదాలు ప్రధానంగా మిథున రాశిలోకి వస్తాయమ్మా. అయితే ఈ యొక్క మిథున రాశి వారి గ్రహ సంచారాన్ని తీసుకుంటే పంచమ మందు శుక్రుడు, అదేవిధంగా పంచమ మందు ప్రధానంగా రవి సంచారం. దీనివల్ల చాలా అద్భుతమైనటువంటి యోగవంతమైనటువంటి స్థితి కలగడానికి అవకాశం అనేది ఉన్నదమ్మా. అదేవిధంగా ప్రధానంగా భాగ్యమందు రాహు సంచారం, అదేవిధంగా దశమ స్థానమందు శని సంచారం, అదేవిధంగా షష్ఠ స్థానమందు కుజుడు, అదేవిధంగా బుధుడు సంచారం. మొత్తంగా తీసుకుంటే ప్రధానంగా ఈ యొక్క మిథున రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగవంతమైనటువంటి స్థితి కలుగుతున్నది. యోగవంతమైనటువంటి ఫలితాలు ఈ యొక్క నవంబర్ మాసంలో మనం చూడొచ్చమ్మా. అలాగే గురుగారు, ఈ మిథున రాశి వాళ్ళు ఉన్న విద్యార్థులకు ఎలా ఉండబోతుందంట? విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉన్నదమ్మా. ప్రధానంగా తీసుకుంటే విద్యార్థులు కాస్త కాన్సన్ట్రేషన్ పెట్టి ఏకాగ్రతగా కాస్త చదివితే అద్భుతమైనటువంటి ఫలితాలు వాళ్ళు చూస్తారమ్మా. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ప్రధానంగా ఈ యొక్క మిథున రాశి వారికి దశమ స్థానమందు శని సంచారం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. ప్రమోషన్లు, అటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా ప్రధానంగా ఈ యొక్క మిథున రాశిలో ఉద్యోగస్తులకి అధికారులతో సన్మానాలు కూడా చేయించుకోవడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే మిథున రాశి వారికి ప్రధానంగా ఈ యొక్క ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా విశేషమైనటువంటి ఫలితాలు ఉద్యోగం అకస్మాత్తుగా రావడానికి కూడా అవకాశం అనేది ఉన్నది. కాబట్టి విద్యార్థులకి అదేవిధంగా ఉద్యోగులకి చాలా అనుకూలంగా ఉన్నదమ్మా. ఈ మిథున రాశి వారిలో ఉన్నటువంటి విద్యార్థులకి, అదేవిధంగా ఉద్యోగస్తులకి. అలాగే గురుగారు, ఈ మిథున రాశిలో ఉన్న వారికి ఆరోగ్యం పట్ల ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ప్రధానంగా దేశకాల యొక్క వాతావరణం యొక్క ప్రభావాల వల్ల కాస్త, ఎందుకంటే ప్రస్తుత కాలం అంతా కూడా చలికాలం కాబట్టి కాస్త వాత పిత్త కఫ రోగాలు మామూలుగా రావడానికి అవకాశం అనేది ఉన్నది. అంత ఆరోగ్యమైనటువంటి సమస్యలు అయితే అంత ప్రధానంగా లేవు. అయితే ఇది గోచారంగా వ్యక్తిగతంగా వారి జాతకాలు తీసుకుంటే అప్పుడు ఎలాగుంటాయనేది చదివి చూపించుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా
మిథున రాశి వారికి అయితే ఆరోగ్య రీత్యా చాలా బాగానే ఉంది, ఆశాజనకంగానే ఉంది. ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రస్తుత గ్రహస్థితి అంతా సూచించట్లేదు. అలాగే గురుగారు, ఈ మిథున రాశిలో ఉన్న వాళ్ళు వివాహ యోగం ఉందంటారా? వివాహం జరిగిన వాళ్ళకి సంతాన యోగం ఉందంటారా? ప్రధానంగా ఈ యొక్క మిథున రాశి వారికి చాలా విశేషంగా ఈ అవివాహితులు అంటే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చాలా విశేషంగా శుభ ఫలితాలు వినడానికి అవకాశం అనేది ఉన్నదమ్మా. ఎందుకు అంటే గ్రహస్థితి అంత అనుకూలంగా ఉన్నది. ప్రధానంగా ద్వితీయ స్థానమందు గురుడు, అదేవిధంగా పంచమ స్థానమందు శుక్ర సంచారం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు అవడానికి అవకాశం ఉన్నది. వివాహ గురించి ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం సిద్ధించడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క రాశిలో స్త్రీ పురుషులు సంతాన నిమిత్తార్థం ఎవరు అనుకుంటున్నారో వాళ్ళకి ఈ యొక్క మాసం చాలా అనుకూలమైనటువంటి మాసంగా మనం చెప్పుకోవచ్చమ్మా. అంటే సంతాన నిమిత్తార్థం ఎవరు ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ యొక్క మాసం ఆశాజనకంగా ఉంటుందమ్మా. అలాగే గురుగారు, ఈ మాసంలో ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారికి ఈ మాసం ఏమన్నా అనుకూలంగా ఉంటుందంట? ప్రధానంగా మిథున రాశి వారికి వ్యాపార నిమిత్తార్థం ప్లానింగ్స్ చేస్తున్న వాళ్ళు, అదేవిధంగా వ్యాపారులకు కూడా చాలా అనుకూలంగా ఉందమ్మా. ఎందుకంటే మిథున రాశి నుంచి ద్వితీయ స్థానమందు గురువు ఉన్నాడు కాబట్టి, ధనస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి చాలా విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఉన్నది. ప్రధానంగా తీసుకుంటే నూతనంగా వ్యాపారం చేయాలనుకుంటున్న వాళ్ళు కూడా ఈ యొక్క దీనికి అనుకూలమైనటువంటి కాలం అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే గురుగారు, సొంతింటి కళ అందరికి ఉండేదే. సో ఈ మిథున రాశి వారికి గృహయోగం ఉందంటారా ఈ మాసంలో? ఏదైనా మిథున రాశి వాళ్ళు గృహం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అనుకున్న మాత్రం చేతనే గృహం సిద్ధించే యోగ్యత అనేది కనపడుతున్నది. ప్రధానంగా ఎందుకు అంటే జాతకంలో ఉన్న గ్రహాలు మంచిగా యోగిస్తున్నాయి కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు వాళ్ళు పొందడానికి అవకాశం ఉన్నది. మొత్తం మీద గురుగారు, ఈ మిథున రాశి వారు ఇంకా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించాలి, ఎలాంటి పరిహారాలు చేయాలి, ఏ దాన ధర్మాలు చేయమంటారు ఈ మాసం అంతా? ప్రధానంగా ఈ యొక్క మిథున రాశి వారికి ప్రధానంగా తీసుకుంటే భాగ్యమందు రాహు, అదేవిధంగా తృతీయ మందు కేతు, ఈ రెండు గ్రహాలు కాస్త కొంచెం విఘ్నాలు కలిగించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రధానంగా రాహుకేతువులకి సంబంధించినటువంటి ద్రవ్యాలు, వాటికి సంబంధించిన మినువులు, అదేవిధంగా ఉలవలు బ్రాహ్మణికి దానం ఇచ్చుకోవడం ఉత్తమం తల్లి. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క మిథున రాశి వారు ప్రధానంగా నవగ్రహ కోవిళ్ళకి వెళ్ళి నవగ్రహాలకి సంబంధించినటువంటి నవగ్రహ దేవాలయాల్లో ప్రధానంగా దీపారాధన చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా మిథున రాశి వారు ప్రధానంగా శివాలయాలకు వెళ్ళి శివుడికి విశేషంగా అభిషేకం చేయడం, అదేవిధంగా దక్షిణామూర్తి సంబంధమైనటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ విశేషంగా స్వామివారికి శనగలతో తయారైనటువంటి దండను అంటే ఇంటి వద్ద కాస్త నానబెట్టినటువంటి శనగలు దండలా గుచ్చి అది స్వామివారి మెడలో వేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు ఇంకా రావడానికి అవకాశం అనేది ఉంది. అలాగే గురువారు, ఈ మిథున రాశి వారు ఈ మాసంలో నిత్యం జపించాల్సిన మంత్రం ఏదైనా ఉందంటారు? ప్రధానంగా ఈ యొక్క కార్తీక మాసం అంతా కూడా శివకేశవులకి ఇష్టమైనటువంటి మాసం. మనకి శివకేశవులకి భేదం లేదు అని మనకి అన్నట్లుగా శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ అన్నట్లుగా ప్రధానంగా శివకేశవుడికి అభేదం లేదు. శివకేశవుడికి ప్రీతికరమైనటువంటి మాసం అన్నది ఏమైనా ఉంది అంటే కార్తీక మాసం కాబట్టి చక్కగా శివపంచాక్షరి మంత్రం, అదేవిధంగా నారాయణ అష్టాక్షరి మంత్రం ఆరాధన జపం చేయడం ద్వారా, ఎందుకంటే ప్రధానంగా నారాయణుడిది అదేవిధంగా శివ ఆరాధన చేయడం ద్వారా సకల గ్రహ దోషాలు పోతాయి అని మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి శివ సంబంధమైనటువంటి ఆరాధనలు కాస్త శివపంచాక్షరి మంత్రాన్ని జపించడం, అదేవిధంగా నారాయణ అష్టాక్షరి మంత్రం జపం చేయడం ద్వారా ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. మొత్తం మీద గురుగారు, ఈ మాసం అంతా మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేయాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.